వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రొఫెసర్ విజయమోహన్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏయూ మెగా కల్చరల్ ఫెస్టివల్, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే విశాఖపట్నం సౌత్, ఇక్కడ ఆసీనులైన పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, ప్రణవ్ గోపాల్ గారికి, అభిషేక్ కిషోర్ గారికి, ప్రొఫెసర్ శరత్ కుమార్ గారికి, తేజ్ భారత్ గారికి, ప్రొఫెసర్ విజయమోహన్ గారు, ప్రొఫెసర్ రాంబాబు గారు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పులిపాటి కింగ్ గారు, ప్రొఫెసర్ పల్లవి గారు, ప్రొఫెసర్ యుగంధర్ గారు, ప్రొఫెసర్ ఆశా ఇమాన్యుల్ రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తుంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఈ లోగో చూస్తున్నప్పుడల్లా నేను అడిగాను, ఈ లోగో ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం విశ్వవిద్యాలయంగా చూసాను కానీ ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అంత పరిషత్ కనిపించదు. ఫస్ట్ టైం మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ లోగో చూస్తుంటే దీని అర్థం ఏంటి అని మొత్తం అడుగుతూ ఉంటే, మన యూనివర్సిటీ గొప్పదనం గురించి మాట్లాడబోయే ముందు మన యూనివర్సిటీ ఎంబ్లం ఎంత గొప్పది, ఎంత అందంగా చేశారని, దాని విలువలేంటి, దాని విజన్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మన యూనివర్సిటీ లోగోలో the rising sun represents the university itself, while its radiating rays symbolizes the various faculties of study spreading knowledge. The lotus signifies the divine seed of goddess Lakshmi and Saraswati representing growth and wisdom. The swastika depicts the vast and endless realm of knowledge. The two serpents represent the seekers and custodians of wisdom, highlighting the continuous pursuit and preservation of knowledge. ఇది చదివిన తర్వాత నాకు మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు కదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం, ఒక సంభాషణ చేసుకున్నాం. అంటే ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నన్ను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. నా ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకో, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతులోంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాను. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం.